మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామండి. కరెక్ట్గా కనుక ప్రతిరోజు కనుక కొంత టైం కనుక దీన్ని కనుక కేటాయించగలిగితేనండి జీవితంలో అద్భుతంగా మన యొక్క రంగాల్లో ముందుకు వెళ్ళిపోవచ్చండి. మొట్టమొదటిది వచ్చేసి మానవుణ్ణి అన్ని రకాలుగా పతనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి ఆలోచనలండి. ఎందుకంటే ఒక రైతు ఉన్నాడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి ఒక చేత్తో చెరగపార పట్టుకుంటాడు, ఒక చేత్తో గడపార పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మండు టెండలో కష్టపడి చేస్తూ ఉన్నాండి. అలాగే ఒక కార్మికుడు కానివ్వండి, కర్షకుడు కానివ్వండి, ఆ విధంగా చేసినప్పటికీ అతను మిట్ట మధ్యాహ్నం వచ్చేసి గొడ్డుకారం వేసుకుని ఆహారం తీసుకుంటున్నాడండి, హ్యాపీగా మన్ను పైన పడుకొని నిద్రపోతున్నాడండి, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడండి. కానీ నిరంతరం మనం ఏసీ రూమ్స్లో కూర్చుంటున్నామండి, ఫ్యాన్ కింద కూర్చుంటున్నాము, అలాగే లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నామండి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కానీ మనకి ఆనందం అనేది మాత్రం కరువైందండి. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే ఎవరైతే ఎక్కువగా ఈ ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటారో వారికి నిరంతరం వారికి తెలియకుండా శక్తిని కోల్పోతూ ఉంటారండి. ఆలోచనలు అనేవి మనం దాదాపుగా 4 రకాలు కొనసాగిస్తూ ఉంటామండి. దాదాపుగా ప్రతి మానవుడు నిరంతరము నిమిషానికి వచ్చేసి 20 నుంచి 25 ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటారండి. గతం అనేది తిరిగి రాదండి. ఈ విధంగా గతానికి సంబంధించి మానవుడు దాదాపుగా 85% ఆలోచనలు కొనసాగిస్తూ నిరంతరం తన శక్తిని కోల్పోతూ ఉన్నాడండి. ఎందుకంటే గతం అనేది చనిపోయిన శవం లాంటిదండి, అది తిరిగి వచ్చే ప్రసక్తే లేదండి. కానీ ఆ సత్యం తెలిసినా కానీ నిరంతరం మనకి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, మీ చిన్న వయసులో బాబు చనిపోవడం కానీ, అలాగే మీ భర్తను కోల్పోవడం, ఆ విధంగా ఏదో ఒక సంఘటన జీవితంలో కలిగినటువంటి దాన్ని బేస్ చేసుకొని దాని గురించి నిరంతరం చింతిస్తూ బాధపడుతూ తన ఎనర్జీని అనేది కోల్పోతూ ఉన్నారండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ 5% ఎనర్జీని కోల్పోతూ ఉన్నారండి. 80 + 5 90% ఈ విధంగా ఎనర్జీని కోల్పోతూ ఉన్నారండి. భవిష్యత్తు అనేది ఏదో ఒకటి జరుగుతుందండి, మనం వర్తమానంలో జీవించగలగాలండి. భవిష్యత్తు గురించి ఈ విధంగా నిరంతరం గతంలో దాన్ని బేస్ చేసుకొని నిరంతరం ఆలోచిస్తూ ఎనర్జీని కోల్పోతూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మన వృత్తి రీత్యా కావచ్చండి, వ్యాపార రీత్యా కావచ్చండి, మన స్వార్థానికి సంబంధించి నెగిటివ్ థింకింగ్స్ రకరకాలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రకరకాలుగా ఈ విధంగా ఆలోచనలని కొనసాగిస్తూ ఉంటామండి. ఆ విధంగా నెగిటివ్ థింకింగ్స్ ద్వారా ఒక 5% ఎనర్జీని కోల్పోతూ ఉన్నామండి. ఈ విధంగా అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం దాదాపుగా మానవుడు వచ్చేసి 97% తన ఎనర్జీ అనేది ఈ విధంగా పోగొట్టుకుంటూ ఉన్నాడండి. ఒక 5% మాత్రమే అతను పాజిటివ్ థింకింగ్ ద్వారా తిరిగి ఎనర్జీని పొందగలుగుతున్నామండి. ఆ మాత్రం ఆ ఎనర్జీ అనేది మనం పొందడం ద్వారానే ఈ విధంగా తిరగలుగుతున్నామండి. అయితే ఆ 5% కూడా మనం కరెక్ట్గా ఈ ఎనర్జీ అనేది పొందుతున్నామంటే ఆలోచించండి. మీ పిల్లాడు పరీక్షలో పాస్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాము, దేవుడికి వచ్చేసి మొక్కుంటామండి, మా అబ్బాయి పాస్ అయితే నీకు ఈరోజు మా పొంగల్ చేస్తామని చెప్పేసి, లేదా ఒక టెంకాయ కొడతామని 100 టెంకాయలు కొడతామని చెప్పేసి ఆ విధంగా చేస్తామండి. లేదా మనం తిరుపతి వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి 1 లక్ష రూపాయలు మీకు వ్యాపారంలో లాభం వచ్చిందనుకోండి, స్వామి నీకు నెక్స్ట్ ఇయర్ కనుక నేను మరలా ఒక 2-3 లక్షలు కలిసి వస్తే నీకు ఎంతో కొంత నేను సమర్పించుకుంటానని చెప్పేసి ఒక 10,000 20,000 అట్లా వేయటం జరుగుతుందండి. అంటే అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే భగవంతుడితో కూడా డీలింగ్స్ పెట్టుకుంటూ ఉన్నామండి. అంటే నాకు వస్తే నీకు చేస్తా అని చెప్పేసి బిజినెస్ చేస్తున్నామండి. ఈ విధంగా స్వార్థంతో ఆలోచించినటువంటి ఆలోచన ఏది కూడా నెరవేర్చే ప్రసక్తే లేదండి. ఆ విధంగా కూడా మనం ఒక 3% ఎనర్జీ కోల్పోతూ ఉన్నామండి. అయితే మీరు ఆలోచించండి, ఒక బ్యాటరీ ఉందండి, నిరంతరం అది మనం కరెంట్ ఉందండి, ఉన్నప్పుడు ఛార్జ్ చేసుకున్నామండి, కరెంటు పోయిన తర్వాత కూడా దాదాపుగా 5-6 గంటలు అది తర్వాత మనకి వర్క్ చేస్తుందండి. అదేవిధంగా ఆ బ్యాటరీలో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా ఒక రోజంతా కరెంట్ లేకపోతే ఏ విధంగా ఖర్చు అయిపోతుందో అదేవిధంగా నిరంతరం మనం రకరకాల ఆలోచనల ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉన్నామండి. ఈ విధంగా చేసుకోవటమే కానీ తిరిగి రికవర్ అనేది లేదండి. అటువంటి ప్రస్తుత తరుణంలో తిరిగి మనం ఈ విధంగా ఉండాలి అన్నప్పుడు ఒక యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. మెడిటేషన్ అనేది ప్రస్తుత ప్రపంచంలో మానవుణ్ణి సమూలంగా మార్చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. దాని ద్వారా మనకి కాస్మో ఎనర్జీ లేదా విశ్వశక్తి అంటారండి, ఆ ప్రాణిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి రావడం జరుగుతుందండి. ఆ విధంగా మనం కోల్పోయినటువంటి శక్తిని తిరిగి పెంపొందించుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా మీరు పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఒక యోగా ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందండి. ఈ సృష్టిలో 2 ఉంటాయండి, ద్వంద్వాలు అంటారండి. ఈ సృష్టి మొత్తం ఎక్కడ చూసినా 2 తత్వాలు ఉంటాయండి. మంచి ఉందండి, చెడు ఉంటుందండి, అలాగే లాభం ఉంటుందండి, నష్టం ఉంటుందండి, పగలు ఉంటుందండి, రేయి ఉంటుందండి. అయితే జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తి రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడండి.
రెండింటినీ ఎప్పుడైతే నువ్వు సమానంగా స్వీకరిస్తావు దాన్ని యోగం అంటారండి. ఒక్కదాని కోసం నువ్వు ఆరాటపడుతూ ఉంటే అదే రోగం అండి. అయితే ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోరో అటువంటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడేమో కుంగిపోతూ ఉంటాడండి. ఏదన్నా అతను సుఖం పొందాడనుకోండి ఆనందంతో పరవశించిపోతూ ఉంటాడండి. ఈ విధంగా ఇటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రస్తుత తరుణంలో ఒక యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. ఆ విధంగా ఈ జ్ఞానాన్ని అందించాలని చెప్పేసి నిరంతరం మానవుడు పడేటటువంటి ఈ ఘర్షణకు మెయిన్ ఒత్తిళ్లకు కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రకరకాలు మనం చేసేటటువంటి ఆలోచనలండి. వృత్తిలో కావచ్చండి, వ్యాపారంలో కావచ్చండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బిజీ అండి. డబ్బు అన్వేషణలో భౌతికవాద మత్తులో పూర్తిగా కూరుకొని పోయి తన యొక్క నిజతత్వాన్ని మర్చిపోయాడండి. పుట్టినప్పుడు నీకేమీ తెలియదండి. నువ్వు ఆ భగవంతునికి ఏదైతే తత్వం ఉంటుందో అదే తత్వంలో ఉంటున్నాదండి, అటువంటి దైవత్వంలో ఉంటున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు పెరిగి పెద్ద వాడు అవుతూ ఉన్నావో అప్పుడు నీకు బయట ఉన్నటువంటి సమాజం నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని గ్రహించి అలాగే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి దానికి గ్రహించేసి మనం ఒక నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అని చెప్పేసి నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకుంటూ ఆ మాయ ప్రపంచంలో బతుకుతూ ఉన్నామండి. ఆ విధంగా చేస్తూ నిరంతరం మన యొక్క ఆ తత్వాన్ని మర్చిపోయి ఇదే ప్రపంచం, ఇదే లోకం అని చెప్పేసి అందులోనే కూరుకొని పోయి ఉన్నామండి. ఆ విధంగా పుట్టినటువంటి వ్యక్తిని అతని దగ్గరికి తీసుకొని వస్తే ఒక సన్యాసి వచ్చినా అదేవిధంగా ఒక దొంగ వచ్చినా కానీ ఇద్దరిని సమానంగా స్వీకరిస్తాడండి. అదేవిధంగా బంగారాన్ని అతని దగ్గర పెట్టినా కానీ వెండిని పెట్టినా కానీ రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. అతనికి ఏదీ తెలియదండి. ఆ భగవంతునికి ఏదైతే తత్వం ఉందో అదే తత్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎదిగి ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తూ ఉన్నామో అనేక విషయ వాంఛల్లో పడి అనేక రకాలైనటువంటి మాయలో పడి బంధాల్లో ఇరుక్కొని మానవుడు ఘర్షణ పడుతూ ఉన్నాడండి. మంచి జరిగిందనుకోండి ఆనందపడుతూ ఉంటాడండి. అదేవిధంగా ఏదైనా చెడు జరిగితే ఏదైనా పొంగిపోవడం జరుగుతూ ఉంటుందండి. అటువంటి తరుణంలో ప్రస్తుత తరుణంలో ఒక యోగా ద్వారా మాత్రమే సమూలంగా మనకి అది సాధ్యపడుతుందని పరిపూర్ణ ఆరోగ్యం నా అభిప్రాయం అండి. ఇటువంటి ప్రపంచానికి ఇటువంటి జ్ఞానాన్ని అందించాలనేటటువంటి మంచి ఉద్దేశంతో మా కొంతమంది గురూజీల బృందంతో ఈ విధంగా కలిసి మేము సమిష్టిగా అనుకొని ఈ ఆత్మబంధు అనేటటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మా శ్రీనివాసరావు గురూజీ అండి, ఆయన మెడ్రాస్లో MBA పూర్తి చేసి తర్వాత విజయవాడలో కొంతకాలము పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు ఆ విధంగా కొంతమందికి శిక్షణ ఇస్తూ అధ్యాపకుడిగా పనిచేయటం జరిగిందండి. ఆయన మేమందరం ఒక సంస్థలో పనిచేయటం జరిగిందండి. అనుకోకుండా ఆయనకున్నటువంటి ఆలోచనలు మాతో చెప్పడం జరిగిందండి. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పారండి మా యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటని. అవన్నీ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము కూడా పనిచేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయనతో పాటుగా అలాగే మా కొంతమంది గురూజీల బృందం, మిత్ర బృందంతో కలిసి ఈ విధంగా సేవా కార్యక్రమాలు ప్రస్తుత తరుణంలో ప్రపంచానికి అందించాలనేటటువంటి మంచి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గురూజీ సత్యాన్వేషణలో ఉన్నట్లుగా ఉంది. జ్ఞాన సాధనకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది అని మనసారా విశ్వసించారు. దాన్నే మన ముందుంచారు. ద్వంద్వాలోచనలతోటి మానవ జీవితం సాగుతుంది అని, ద్వంద్వ ప్రమాణాలు అంతటా కనిపిస్తూ ఉన్నాయి అని, ఇలాంటి వాటిని తొలగించుకొని స్వచ్ఛమైనటువంటి మనసుతోటి మంచి ఆరోగ్యంతో ముందుకు సాగాలి అనే ఓ సందేశాన్ని పొందుపరచి చాలా మంచి విషయాలు ఉంచారు. యథార్థవాదం చేశారు అని చెప్పాలి. వాస్తవంగానైతే నిరంతర కృషిని కొనసాగిస్తున్నట్లుగా వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. చాలా తక్కువ వయసులోనే మంచి ఆలోచనలతోటి, ఓ ఏకాగ్రతతోటి, ఓ లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. స్వామి వివేకానందను మనకు పదే పదే గుర్తు చేశారు. వివేకానంద చెప్పింది కూడా ఇదే. నిశ్చింతగా నిర్భయంగా జీవించమనే ఉపనిషత్తులు మనకు బోధిస్తున్నాయి అన్నాడు ఆయన వివేకానంద. నిశ్చింతగా నిర్భయంగా జీవించు. నిర్భయంగా జీవించటం అనేదే చాలా గొప్ప విషయం. స్వేచ్ఛ, జ్ఞానం, సేవ, వీటన్నింటినీ కూడా స్వామి వివేకానంద ప్రవచించినంత గొప్పగా మరెవరూ చెప్పలేదేమో అనిపిస్తుంది. ఎందరెందరో మహానుభావులు, జ్ఞానులు అమూల్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూనే ఉన్నారు. వాటిని కొంతమేరకు మనం పాటిస్తూ ఉంటాం. అయితే ఈ జ్ఞాన సాధనలో ముందుకు సాగేందుకు గాను మరి మిత్రులైనటువంటి వీళ్ళు చాలా చక్కటి కృషిని చేస్తున్నారు. చాలా సంతోషం. ఇక నాగిరెడ్డి గురూజీ గారు ఓ వారం రోజుల నుండి ఇక్కడే ఉన్నారు.
నరసరావుపేట పట్టణానికి రావటం బహుశా ఇదే మొదటిసారేమో. ఈ వారం రోజులు మన మధ్యనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి సరళ యోగ శిక్షణనిచ్చి వారి అభిమానానికి పాత్రులయ్యారు నాగిరెడ్డి గురూజీ గారు. చాలా చక్కగా వారు అన్ని విషయాలను మాకు తెలియజేస్తున్నారండి. ఎంతో హాయిగా ఉంది, మనసు తేటపడినట్లుగా ఉంది అని చాలామంది వారి గురించి గొప్పగా చెప్పటం విని ఆనందం కలిగింది. ఇప్పుడు వారు మాట్లాడతారు. జై సద్గురు. నా పేరు నాగిరెడ్డి గురూజీ అండి. నేను 1997 సంవత్సరంలో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసుకొని గోడ్రేజ్ షోరూంలో నేను దాంట్లో సర్వీస్ ఇంజనీర్గా నేను పనిచేయడం జరిగిందండి. అయితే అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే డ్యూటీకి వెళ్తున్నాను, పని చేసుకుంటున్నాను, నెలకు వచ్చేసరికి జీతం వస్తుంది, అయిపోతుందండి. కానీ ఏంది అసలు ఇది మొత్తం గురీజులన్నా స్వామీజులన్నా ఎవరన్నా కూడా నాకు ఇష్టం ఉండేది కదండి. కనీసం దేవుడికి కూడా నమస్కారం పెట్టుకునే ఉద్దేశం మాత్రం నాకు ఎప్పుడు ఉండేది కదండి, అసలు పెట్టలేదు కూడా. కానీ కొంతమంది మిత్రుల ద్వారా నేను ఒక శిక్షణకి వెళ్ళటం జరిగింది. అక్కడండి ఫస్ట్ నాకు బోర్ కొట్టిందండి. ఏంది వేదాంతాలు ఏంది ఇవన్నీ ఏంది అసలుకి, అయినా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాం కదా, ఈ వయసులో నాకు యోగా ఎందుకు అని చెప్పి అనిపించిందండి. కానీ అక్కడ ఉన్నట్టు గురూజీ అండి ఒక మాట అన్నారండి. ఏం మాట అంటే, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా పెద్ద ఫలితం ఉండదంట. కానీ జ్ఞానాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళకి విపరీతమైన ఆనందం కలిగిద్దని చెప్పేసి ఆ ఒక్క మాట అంటే నా జీవితాన్ని మార్చేసిందండి. సరే ఏంటంటే, ఒక వ్యక్తికి ఆకలి వేసిందనుకోండి, అన్నం పెడతామండి. అది ఎన్ని గంటల వరకు ఉంటుంది? 6 గంటల వరకు ఉంటుందండి. 6 గంటల వరకు అరిగిపోతుంది. రెండోసారి మళ్ళీ ఎవరు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటానండి. ఒక వ్యక్తికి బట్టలు దానం చేస్తే ఆ బట్టలు ఒక 6 నెలలు ఉంటాయండి. 6 నెలలు చినిగిపోయిన తర్వాత మరలా ఇంకా వ్యక్తి ఎవరు మనకు దానం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారండి. కానీ ఒక వ్యక్తి జ్ఞానం కనుక నేర్పించినట్లయితే ఆ వ్యక్తి తను మారుతాడండి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను మారుస్తాడండి. అలాగే ఆత్మబంధు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను మొట్టమొదటిగా విశాఖపట్నం ఫ్లాట్ చేశానండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి ఫస్ట్ నాకు నసరాపేట ఏందో తెలియదు, అసలుకి ఈ ఊరు ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా తెలియదు. కాకపోతే పల్నాడు ఏరియా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి పేపర్లో కానీ ఇంకా మిగతా ఏరియాలో కానీ చెప్తుండేవాళ్ళండి, చూస్తుండేవాళ్ళండి. అయినా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అండి వాళ్ళు చెప్పిన మొత్తం నాకేం అనిపించట్లేదండి. ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు ఉన్నారండి. అలాగే మాకు ఇక్కడ సత్సంగ్ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ కే లక్ష్మీనారాయణ గారండి మాకు మొట్టమొదటిగా ఆదరణ ఇచ్చారండి. ఆయన వచ్చేసి, అయ్యా మీకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కదా, ఆ సపోర్ట్ నేనెందుకు కాకూడదు, నేనున్నాను అని చెప్పేసి మా వెన్నెందుకు తట్టేసి మమ్మల్ని ముందుకు కొనసాగించారండి. ఆ ద్వారా అండి అక్కడి నుంచి క్లాసులు జరుగుతూ ఉన్నాయండి. అయితే ముఖ్యంగా దీంట్లో ఒకే ఒకటండి, ఆరోగ్యం. ఎంత డబ్బు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే మాత్రం ఎందుకు డబ్బు పనికిరాదండి. 1 కోటి రూపాయలు వెనకాల పెట్టుకున్నామండి, బీపీ కారం తిందామంటే బీపీ అండి, స్వీట్ తిందామంటే షుగర్ వచ్చిందండి. ఇంకేందంట మన జీవితం మొత్తం సంపాదించుకున్నాం, ఆ సంపాదించిన డబ్బు మొత్తం ఏం చేసుకోవాలి, తినడానికి వీలు లేదు, ఇంకెవరికైనా ఇస్తానికి వీలు లేదు, మొత్తం అట్లా పెట్టుకుంటున్నామండి. ఒకటేనండి మా మిత్రుడు చెప్పామండి, వస్తూ ఉట్టి చేతులతో వచ్చామండి, పోతూ ఉట్టి చేతులతో పోతామండి. మధ్యలో ఈ జరిగే మాయనాటకం ముందు మనకేం అర్థం కాదండి. ఈ ప్రపంచం మొత్తం ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో కేవలం పాత్రధారులు మాత్రమేనండి. ఇప్పటిదాకా మేము ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందండి, ఆ తర్వాత మీ తర్వాత ఇంకొకళ్ళు వస్తారండి. అలా ఒక్కొక్కరు ఒక పాత్ర పోషించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఒకే పాత్రలోనే ఉండిపోవాలి అని చెప్పేసి అజ్ఞానంలో ఉండి మనం ఏం చేస్తున్నాం, జ్ఞానాన్ని వదిలేస్తున్నాం అండి. అందుకోసమే ఇంత జబ్బులు వస్తున్నాయండి. ఆరోగ్యం అంటే 6 లేకపోవటమే ఆరోగ్యం అండి. అది అష్టద్వర్గాలండి, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలండి. ఈ 6 ఏదో ఒకటి మాత్రం తప్పకుండా మన శరీరంలో పీడిస్తుందండి. అందుకే ఇంత జబ్బులు వస్తున్నాయండి. అయితే ఆరోగ్యం ఉంటుందండి, మరి అందరూ కూడా ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారండి. మరి ఆరోగ్యం అండి బయట అక్కడ పక్షులు పశువులు ఇవి జీవిస్తున్నాయండి, మనం జీవిస్తున్నామండి. కానీ పక్షులు జంతువుల కంటే భిన్నంగా మనం మానవులు ఉన్నామండి. ఎందుకంటే వాటికి తెలివితేటలు లేవండి, మనకు ఉన్నాయండి. ఇప్పుడైతే మన తెలివితేటలు ఉందండి, మనకంటే భాష ఉందండి, భాషను వ్యక్తీకరించే శక్తి ఉందండి. అలాగే చుట్టూ పరిసరాల పట్ల స్పందించే గుణం ఉందండి. ఆ తర్వాత మనకి ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఒకటి ఏర్పడ్డాయండి. ఇన్ని ఉన్నాయండి.
ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే మొత్తం కూడా అన్ని రహస్యం మొత్తం కూడా మానవంలో ఉన్నటువంటి ఎన్నుముక, కపాలంలో ఉన్నటువంటి మెదడండి, ఈ రెండు కూడా పూర్తిగా అభివృద్ధి చెందాయండి. మ్యాన్ ఈజ్ బై నేచర్ ఎరక్టిన్ పోచర్ అండి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. వాటిలో 2 కాళ్ళతో నడిచే జంతువు ఒక మానవుడు తప్ప ఇంకా వేరే జంతువు లేదండి. అందుకే ఇప్పుడు తెలివితేటలున్నాయండి. ఆ తెలివితేటను మనం సద్వినియోగం చేసుకోవట్లేదండి, అన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటున్నామండి. ఆరోగ్యం కోసం పరిగెత్తులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయేంత వరకు కూడా ఎంతసేపు కూడా డబ్బు 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 మత్తులు పడిపోతున్నామండి. నైతిక విలువలు మొత్తం కూడా పతనం చేస్తున్నామండి. అబద్ధ జీవితానికి అలవాటు పడి మన సత్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టేసి ఎంతసేపు కూడా డబ్బు మొత్తంలో ఉన్నామండి. చూడండి, ఒకప్పుడు అండి 60% అండి 66.6% ఉందండి. ఒకప్పుడు నుండి భారతదేశంలో ఆధ్యాత్మిక గనులు పుష్కలంగా ఉన్నాయండి. అప్పుడు దొంగతనాలు లేవండి, దోపిడీలు లేవు, మానభంగాలు లేవు, హత్యలు లేవు, ఏ రాజకీయాలు లేవండి. అంత ప్రశాంతంగా ఉన్నారండి. కనీసం తలుపులు కూడా లేవండి. కానీ ఇప్పుడు మాత్రం ఒక 10,000 రూపాయలు దాచిపెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలంటే భయం పడుతుందండి. అంటే మొత్తం కూడా సెక్యూరిటీ ముసుగులు ఇరుక్కుపోయామండి. ఒక కోటీశ్వరుడు అనుకుంటానండి, కోటీశ్వరుడు మొత్తం సంపాదించుకొని ఒక వాచ్మెన్ పెట్టుకుంటే ఆ వాచ్మెన్ మెరుగుతూ ఉన్నాడా లేకపోతే కాపలా కాస్తున్నాడా, నిద్రపోతున్నాడా అని చెప్పేసి ఆ వాచ్మెన్కి ఈయన కాపలా ఉంటాడండి. ఎవరు గొప్ప అండి ఇక్కడ? వాచ్మెన్ గొప్పతనం అండి. ఎందుకంటే కోర్టులో ఉన్నాయండి, నీకు నిద్ర రావట్లేదు, ఆయన మాత్రం ఆయన చేస్తున్న డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు కదా, నువ్వు ఆగి శుభ్రంగా పడుకోవచ్చు కదా. అట్లా కదంట, ఆయన పడుకున్నాడేమో, ఎవరి నుంచి కొల్లగొట్టుకుపోతారేమో. ఈ విధంగా అబద్ధ జీవితాన్ని, నైతిక విలువలు ఏం చేసామంటే పతనం చేసామండి. అబద్ధ జీవితాన్ని అలవాటు పడి మన ఆరోగ్యాన్ని మనమే సర్వనాశనం చేసుకున్నామండి. ఒకప్పుడు అండి 5-6 వేల సంవత్సరంలో వ్యవసాయ విప్లవం తీసుకున్నా, 400 సంవత్సరాల పారిశ్రామిక రంగం తీసుకున్నా, 40 సంవత్సరాల సమాచార రంగం తీసుకున్నా, మానవుడు సాధించిందండి, ఎనలేదని సాధించాడండి. పూర్వాభివృద్ధి బాగా సాధించాడండి. విశ్వంలోకి వెళ్ళి విశ్వకథలను పసిగట్టగలుగుతున్నారండి. విశ్వంలో కూడా మొత్తం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారండి. అంతేందుకంటే సమాచార రంగంలో మీరు మారుమూల ప్రాంతంలో ఉండి అమెరికాలో ఏం జరుగుతుందో విషయం కూడా మీరు తెలుసుకుంటారు. క్షణాల్లో 5 నిమిషాలు మీకు తెలిసిపోతుందండి. అటువంటి అభివృద్ధి మనం చెందామండి. కానీ మానసికంగా మాత్రం అంతరంగాన్ని మాత్రం వదిలిపెట్టామండి. బుద్ధిమట్టాన్ని ఉపయోగిస్తున్నాం తప్ప హృదయ మట్టాన్ని మాత్రం ఉపయోగించలేకపోతున్నామండి. ఆ విధంగా విపరీతమైన జబ్బులు పెరుగుతూ వచ్చినాయండి. ఒకటే హాస్పిటల్ పెరిగినాయి, ఎంబీబీఎస్ డాక్టర్లు పెరిగారు, మందుల కంపెనీలు పెరిగినాయి, అన్నీ పెరిగినా కానీ మరి ఇంత అభివృద్ధి చెందాం కదా, మరి మనకెందుకు జబ్బులు తగ్గిపోవట్లేదు? దీనికి కారణం ఎక్కడుంది? జబ్బు అనేది మానసిక మట్టాన్ని, శరీరం సంబంధించి కాదండి. శరీరం సంబంధించి అని చెప్పేసి కారణం ఇక్కడ ఉందండి. రిపేర్ శరీరం మీద చేస్తున్నామండి. మీరు కారణం తొలగించకుండా రిపేర్ ఎంతవరకు చేసినా కూడా అక్కడ ఏమవుతుంది? అది శుద్ధి కాదండి. అందుకోసమే ఆ జబ్బులు మొత్తం కూడా అలాగే ఉంటున్నాయండి. మీకు బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా కూడా ఇన్ని మందులు వాడండి, తగ్గే ప్రసక్తి లేదండి. కానీ ఈ మధ్య కొంతమంది తెలుసుకున్నారండి, యోగా చేస్తే జబ్బులు తగ్గిపోతాయంట. అవి ఎట్లా తగ్గిపోతాయి అంటే ఇక్కడండి ప్రతి ఒక్క మానవ మానసిక మట్టాన్ని శుద్ధి జరుగుతుందండి. ఎందుకంటే ఎంతసేపు కూడా నెగిటివ్ ఆలోచనతోనే ఉంటారండి. పాజిటివ్గా ఎప్పుడు ఆలోచించే ఉండదండి. అందుకోసమే ఇక్కడ యోగాలోకి వచ్చిన తర్వాత మంచి మంచి ప్రవచనాల ద్వారా మనోమయ కోశ శుద్ధి జరుగుతుందండి. అప్పుడు మానసిక మట్టంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ మొత్తం కూడా ఒక్కొక్కటి తొలగిపోతాయండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయో, కారణాలు తొలగిపోతాయో ఆటోమేటిక్గా బాడీ మీద డిసీజ్ మొత్తం కూడా తగ్గిపోతుందండి. ఈ విధంగా ఆరోగ్యం తీసుకోవచ్చుకోవచ్చండి. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే మనోమయ కోశం శుద్ధి జరిగి ఆనందం తెలియకుండా ఆనందం వస్తుందండి. ఈ ప్రపంచంలో లేనటువంటి ఆనందం మన అంతరాత్మలో ఉందండి. అటువంటి అంతరాత్మలో ఆనందాన్ని వదిలిపెట్టేసి వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, డబ్బు ద్వారా మనకు ఆనందం ఉందని భ్రమిస్తున్నామండి. అది ఓన్లీ భ్రమ అండి, అది మాత్రం ఎక్కడ లేదండి. అలాగే మీరు అందమైన బంగ్లా కట్టుకున్నారండి. ఆ బంగ్లాలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? మా అంటే మీరు ఒక 20 సంవత్సరాలు, మీరు ఒక 30 సంవత్సరాలు మీరు బంగ్లా కట్టుకుంటే దాంట్లో ఇంకొక 30 సంవత్సరాలు ఉంటారేమో, 60 సంవత్సరాలు. మానవ జీవితం ఏమవుతుంది? మొత్తం కూడా ఇదే పోతుందండి. ఆ బంగ్లా జీవితం వస్తుందా? వచ్చే ప్రసక్తే లేదండి. ఆ విధంగా మనం ఆనందం మీరు ఎప్పుడూ ఎక్కడ లేదండి, అది మొత్తం కూడా మనలోనే ఉంది అని చెప్పేసి మా గురువుజీ చెప్పారండి. అలాగే వ్యక్తిత్వ వికాసం అండి. ప్రతి ఒక్క మనిషిలో అనంతమైన శక్తి దాగి ఉంది. ఆ అనంతమైన శక్తిని బయటికి తీసుకురావాలండి. ఎంత డబ్బున్నా, ఎంత తెలివితేటలు ఉన్నా కానీ వారి పర్సనాలిటీ లేకపోతే మాత్రం బూడిదలో పోసిన పన్నీరైపోతుందండి. ఆ పర్సనల్ డెవలప్మెంట్ మనకు కావాలండి. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతున్నారండి, లాయర్ చదువుతున్నారండి, కంప్యూటర్ చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి?
ఇక్కడ పర్సనాలిటీ వాళ్ళకి ఉపయోగపడలేదండి. వాళ్ళకన్నా అమెరికాలో విదేశాల్లో పర్సనాలిటీ బాగా ఉపయోగపడుతుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నారండి. అదే కనుక అక్కడికి వెళ్ళకుండా మన పర్సనాలిటీని మనమే ఉపయోగించుకున్నట్లయితే మన భారతదేశంలోనే ఎందుకు ఒక నెంబర్ 1 స్థానానికి ఎదగలేకపోతుంది ఒకసారి ఆలోచించుకున్నట్టయితే మనకు దానికి అర్థం మనకు తెలిసిపోతుందండి. ఎందుకంటే ఎంతసేపు ఒకటే డబ్బు డబ్బు డబ్బు, ఒకటి డబ్బు అండి, రెండోది సెక్స్ వ్యామోహం అండి. ఈ రెండిట్లో మనం ఉన్నామండి. మానవుడు అసలు జీవించే విధానం ఏంటంటే ధర్మపరంగా జీవించాలి, అర్థం అండి, కామం అండి, మోక్షం అండి, ఈ 4 ఉండాలండి. ఒక మానవుడు మోక్షాన్ని అందుకోవాలి ఫస్ట్ ధర్మబద్ధంగా జీవిస్తూ అర్థాన్ని డబ్బు ధర్మబద్ధంగా సంపాదించి అలాగే కోరికలను కూడా మనం తీర్చుకోవాలండి. కోరికలు లేకుండా ఉంటాం అది మానవ జన్మ కాదండి. ఎందుకంటే అసలు ఉండదండి. కోరికలు లేనప్పుడు ఇంకెందుకంటే ఇక్కడ భూమి మీద పని అవసరం లేదండి. కోరికలు ఉండాలండి. ఎటువంటి కోరికలు ఉండాలి? సమాజ శ్రేయస్ కోరికలు ఉండాలండి, ప్రపంచం మంచిగా ఉండాలని కోరికలు ఉండాలండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సొంతంగా వ్యక్తిగతంగా మనం కోరికలు కోరుకుంటున్నామండి, అందుకే నెరవేర్చండి. ఒకటి మన కోరిక కనుక ప్రపంచపరంగా ఉందనుకోండి, దాని ఆశిస్సులు అనేది ప్రపంచం మొత్తం అందిస్తుందండి, అది కోరిక త్వరగా నెరవేరుద్దండి. కానీ మనం వ్యక్తిగత కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిగత కోరిక అనేది మీ నుంచి శక్తి రావాలండి, అది సరిపోదండి. కోరిక ఈ స్థాయిలో ఉందండి, మన శక్తి మాత్రం ఈ స్థాయిలో ఉందండి, అవి ఎలా సమతుల్యంగా ఉందా లేదండి. అందుకోసమే ఎప్పుడైనా సరే కోరిక ఈ స్థాయిలో ఉండేసి శక్తి ఈ స్థాయిలో ఉన్నట్టయితే మనం అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా జరిగిపోతాయండి. అదేవిధంగా పర్సనాలిటీ కూడా ముందుకు బయటకు రావాలండి. మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని పొరల్ని తొలగించుకొని పూర్తి జ్ఞాన రూపం బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అండి అఖండమైన జ్ఞానాన్ని ప్రపంచాన్ని అందజేస్తారండి. దాంట్లో అనుమానమే లేదండి. ఈ విధంగా సరళయోగ శిక్షణని మీకు అందుబాటులోగా సరళంగా చేసామండి. ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ ఒత్తిడి ఉండదు, తక్కువ ఖర్చు అండి. ఒక టెక్నాలజీ అంటే ఏంటండి, తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది టెక్నాలజీ అన్నారండి. ఏదైనా సరే ఇక్కడ కూడా సరళంగా అంటే మీకు అన్ని శిక్షణలు ఉంటాయండి. మీకు ఇక్కడ ప్రాణాయామం నేర్పుతారండి, తర్వాత ఆసనాలు ఉంటాయండి, సూర్య నమస్కారాలు ఉంటాయండి, ఆ తర్వాత అగ్నిహోత్రం ఉంటుందండి, ఆ తర్వాత మెడిటేషన్ ఉంటుందండి. ఇన్ని కార్యక్రమాలు కూడా మొత్తం కూడా మీకు దీంట్లోనే నేర్పిస్తామండి. అది కూడా కేవలం 2 గంటల్లోనే 10 రోజుల కాలంలోనే మీరు ఇది చేసుకుంటూ మొత్తం చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు 10 రోజుల్లో మీ మానసిక స్థితి సమూలంగా మార్పు వస్తుందన్న అనటంలో అనుమానమే లేదండి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీరు మానసికంగా మీరు అభివృద్ధి చెంది శారీరకంగా ఎప్పుడైతే జబ్బులు లేవో అప్పుడండి మన ప్రపంచంలో పనితీరండి సఫలంగా మారిద్దండి. ప్రతి ఒక్కళ్ళు చూసినా కూడా ఎంతసేపు చూసినా కూడా నొప్పులు అంటున్నారండి, బాధ అంటున్నారండి, బీపీ అన్నారు, షుగర్ అంటున్నారండి. ఒకటే అని గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి అంట 25 నుంచి 30 లక్షల రూపాయలు సిటీకి వెళ్తున్నాయండి హాస్పిటల్కి. అదే 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ అదే మీ గ్రామంలో కనుక మీరు అభివృద్ధి చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీ గ్రామం అభివృద్ధి చెందిద్దండి, దాని పక్కన ఉన్నటువంటి ఇంకా పట్టణం అభివృద్ధి చెందిద్దండి, ఆ తర్వాత దేశం అభివృద్ధి చెందిద్దండి. కానీ అవి మాత్రం పట్టించుకోవండి. యోగా అంటే ఇది పచ్చి కూరగాయలంట, ఇంత తల కిందికి పెట్టాలంటే కాళ్ళు పైకి పెట్టాలి, శీర్షాసనం, వక్రాసనం, చక్రాసనం ఇవన్నీ కాదండి. ఒకటే మన శరీరాన్ని ముందు మన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి, మనసును మన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి. అదే యోగా అండి. అంతకు మించిన వేరే ఏం లేదండి. యోగాలో ప్రవేశించిన వ్యక్తి అండి శారీరకంగా మానసికంగా పటిష్టంగా తయారయ్యి ప్రపంచానికి ఒక జ్యోతిలాగా వెలుగు అందిస్తూ ఉంటారండి. అతను ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారండి. ప్రారంభంలో కొన్ని అవరోధాలు వస్తాయి, వచ్చినా కానీ వారు తట్టుకుంటారండి, ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారండి. దీంట్లో నేను తెలుసుకున్నటువంటి నగ్న సత్యం అండి అది. క్లుప్తంగా ఇది నా పరిచయం. జై సద్గురు, జై సద్గురు, జై సద్గురు. థ్యాంక్ యూ అండి. నాగిరెడ్డి గారు బిఈ మెకానికల్, అన్ని సంపదలలోకి జ్ఞాన సంపద మేలైనది అని మొదలుపెట్టి మనకు జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలను జోడించి చాలా మంచి విషయాన్ని మనకు తెలియజేశారు. మనల్ని ఎప్పుడెప్పుడు కబళిద్దామా అని ఎదురు చూసే 6 శత్రువులను గుర్తు చేశారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మనకు గుర్తు చేశారు. అదేవిధంగా చతుర్విధ పురుషార్థాలను పేర్కొన్నారు. మనిషిగా జన్మించిన వాడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలపై దృష్టి ఉంచాలి, సాధించాలి అంటూ చెప్పారు. అయితే ఏదైనా ధర్మబద్ధంగా సాధించాలి కనుక ధర్మం అనే మాటను మొట్టమొదటి ఉంచారు. డబ్బును కూడా ధర్మ మార్గంలోనే సంపాదించాలి. జోదపు సిరిని ఆశించాడు కాబట్టే 100 మంది కౌరవులు మరణించవలసి వచ్చింది. ఇతరుని భార్యను వ్యామోహించాడు కనుకనే 10 తల్ల రావణాసురుడికి ఒక్క తల కూడా మిగలకుండా పోయింది.
బొందితోనే స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నాడు కనుకనే త్రిశంకుడు ఒంటరిగా శూన్యంలో వేలాడబడవలసి వచ్చింది. చాలా చక్కగా నాగిరెడ్డి గారు మన ముందు అనేక విషయాలు ఉంచారు. యోగా అంటే కేవలం ఆసనాలు వేయటమే కాదు, శారీరక మానసిక రుగ్మతలను ప్రక్షాళన చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందటం, సరైన దిశగా జీవించటమే యోగా అనంటూ చాలా చక్కటి ముగింపునిచ్చారు. బాగుంది. నరసరావుపేటను గురించి వారి ఆత్మీయ భావన మనందరికీ సంతోషాన్ని కలిగించే విషయం. వాస్తవానికి వారిది ఖమ్మం. అయితే ఆత్మబంధు ప్రతినిధులుగా